శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదం లడ్డూను అడ్డం పెట్టుకుని మత రాజకీయం చేయాలని, జగన్ను దెబ్బకొట్టాలని చంద్రబాబు చేస్తున్న కుట్రలు భగ్నమవుతున్నాయి. చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారనేది ఆయన చేస్తున్న ప్రకటనలతోనే స్పష్టమవుతోంది. ఎప్పుడైతే మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలు విసిరిన ప్రమాణ సవాళ్లకు అంగీకరించలేదో అప్పుడే చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారన్న విషయం తేలిపోయింది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలకు వెళ్లి పుష్కరిణిలో స్నానం ఆచరించి ఆలయం ఎదుట ప్రమాణం చేశారు. ఆ సమయంలో ఆయన్ను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించినప్పుడే చంద్రబాబు భయపడుతున్నారని అర్థమైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల సందర్శన చేయాలనుకుంటే దాని చుట్టూ డిక్లరేషన్ డ్రామాలాడారు చంద్రబాబు. స్వామివారి పేరు చెప్పుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడుతున్న దొంగ నాటకాలపై సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఎవరి వ్యక్తిత్వం ఏమిటో ఆయా సందర్భాల్లో అర్థమవుతుందని అంటారు. ఆంధ్రప్రదేశ్లో చెలరేగిన తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యంత వివేచనతో రాజనీతిజ్ఞత ప్రదర్శిస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను చేసిన నీచ రాజకీయం నుంచి బయటపడటానికి నానా పాట్లు పడుతున్న వైనం అర్థమవుతుంది. జగన్ చాలా స్పష్టతతో తిరుపతిలో ప్రభుత్వం సృష్టిస్తున్న అరాచకాన్ని గమనంలోకి తీసుకుని తిరుమల ఆలయ సందర్శనను వాయిదా వేసుకున్నారు. దాంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలకు గొంతులో పచ్చి వెలక్కాయబడినట్లయింది. జగన్ తిరుమల రావడం చట్టవిరుద్ధం అన్నట్లుగా, ఆయనతో పాటు టూర్లో పాల్గొనరాదని వైసీపీ నేతలపై పోలీసులు నిర్బంధకాండ అమలు చేశారు. ఎక్కడికక్కడ పార్టీ ప్రముఖులందరినీ గృహ నిర్బంధం చేశారు. అయినా జగన్ పట్టుబట్టి తిరుమల వస్తే ఆయన్ను ఇరుకును పెట్టేందుకు డిక్లరేషన్ డ్రామాను సృష్టించారు. శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తితో వచ్చేవారిని దేవస్థానమే అడ్డుకోవడం అంటే ఇంతకన్నా దారుణమైన విషయం ఏముంటుంది? చంద్రబాబు ఆడమన్నట్లల్లా ఆడి, వాయించమన్నప్పుడల్లా తబలా వాయించి టీటీడీ ఈవో శ్యామలరావు పెద్ద తప్పు చేశారు. తాను తొలుత వ్యక్తం చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండకుండా మాటలు మార్చే దుస్థితిని ఆయన తెచ్చుకోవడం దురదృష్టకరం. చివరికి చంద్రబాబే లడ్డూ కల్తీకి సంబంధించి తాను చెప్పిన మాటలను తానే మింగవలసి వచ్చింది. మాట తప్పడం, అవకాశవాదంతో మాట్లాడడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యే అయినా ఈసారి ఇంతటి సెంటిమెంట్ విషయంలో సెల్ఫ్ గోల్ వేసుకోవాల్సి వచ్చింది. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని నీచమైన ఆరోపణ చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏమంటున్నారో చూశారు కదా. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న మాటను తప్పించి ఎక్కడో చోట కల్తీ నెయ్యి వాడారని మాత్రం గాత్రం మార్చారు. లడ్డూను అడ్డం పెట్టుకుని మతరాజకీయం చేయాలని, జగన్ను దెబ్బకొట్టాలని చంద్రబాబు చేసిన కుట్ర భగ్నమైంది. ఎప్పుడైతే మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలు విసిరిన ప్రమాణ సవాళ్లకు అంగీకరించలేదో అప్పుడే చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారన్న విషయం తేలిపోయింది. భూమన తిరుమలకు వెళ్ళి పుష్కరిణిలో స్నానమాచరించి ఆలయం ఎదుట ప్రమాణం చేశారు. ఆ సమయంలో ఆయన అడ్డుకోవడానికి పోలీసులు యత్నించినప్పుడే చంద్రబాబు భయపడుతున్నారని అర్థమైంది. తిరుమలకు సరఫరా అయిన నెయ్యిలో 4 ట్యాంకర్లలో నిర్దిష్ట ప్రమాణాలకు తగినట్లుగా సరుకు లేదని టీటీడీ పరీక్షల్లో నిర్ధారించుకుని వాటిని వెనక్కి పంపించేశామని ఈవో శ్యామలరావు స్వయంగా చెప్పారు. అయినా చంద్రబాబు కోట్లాది మంది ఎంతో భక్తి ప్రపత్తులతో ఆరగించే లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ప్రకటించి వారి విశ్వాసాలకు విఘాతం కలిగించారు. ఒక నిజాన్ని అబద్ధం చేయడానికి 100 అబద్ధాలు ఆడతారన్నట్లుగా చంద్రబాబు తాను చెప్పిన దాన్ని నమ్మించడానికి విశ్వయత్నం చేశారు. టీడీపీ మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి వగైరా వంటి వాటితో అసత్యాలు ప్రచారం చేయించారు. తదుపరి సిట్ డ్రామాకు శ్రీకారం చుట్టారు. అంతిమంగా ఆయనే దిగిరాక తప్పలేదు. దీన్నే తాను తీసిన గోతిలో తానే పడినట్లని అంటారు. లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందన్న వాదన నుంచి చంద్రబాబే తప్పుకున్న తర్వాత సిట్ ఏం పరిశోధిస్తుందో, ఎవరిని వేధిస్తుందో తెలియదు. సుప్రీంకోర్టులో కేసు విచారణకు వచ్చినప్పుడు ఏమి చెబుతారో అర్థం కాదు. డిక్లరేషన్పై సంతకం చేయకపోవడంతో జగన్కు ఇష్టం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఇష్టం లేకుండానే, దైవభక్తి లేకుండానే జగన్ ఇన్నిసార్లు తిరుమల వెళ్తారా? స్వామివారి తిరునామాలు నుదుటిన పెట్టుకుంటారా? సంప్రదాయాలను పాటిస్తూ పూజల్లో పాల్గొంటారా? పవిత్ర గంగా స్నానంతో సహా పలు హిందూ సంప్రదాయాలను గౌరవించేవారా? అయినా ఇప్పటి ఉదంతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు దుర్మార్గపు రీతిలో వ్యవహరించారు. పైగా తిరుమల వెళ్ళొద్దని తాము చెప్పామా అని చంద్రబాబు తన సహజ శైలిలో డబాయించే యత్నం చేశారు. కానీ మనసులో అరేరే తన కుట్ర సఫలం కాలేదే అన్న భావన చంద్రబాబులో ఉండాలి.
చంద్రబాబు మతం పూనిన వ్యక్తిగా నటిస్తూ జనాన్ని సూపర్ 6 హామీల నుంచి డైవర్ట్ చేయడానికి ఈ డిక్లరేషన్ తంతును వాడుకోదూశారు. ఈ విషయం ప్రజలకు అర్థమైంది. అదే సమయంలో జగన్ చాలా హుందాగా మత విశ్వాసాల గురించి మాట్లాడారు. తన మతమేమిటో చెప్పడానికి, ఇతర మతాలను ఎలా గౌరవించేది వివరించడానికి వెనుకాడలేదు. డిక్లరేషన్లో తనది మానవత్వ మతం అని రాసుకోండని చెప్పి ప్రజల్లో ఒక ఆలోచన తెప్పించారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆలయానికి రానివ్వకుండా అడ్డుకుంటే దళితుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తద్వారా కూటమి నేతలు చేస్తున్న దరిద్రపు రాజకీయాన్ని జగన్ ఎండగట్టారు. అయితే ఇక్కడ ఇంకొక సంగతి చెప్పాలి. చంద్రబాబు ఏం చెబితే దానికి చిడతలు వాయిస్తున్న పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఆయన తీసిన గోతిలో పడ్డట్టు అయింది. ఎందుకంటే ఇంకేముంది, సనాతన ధర్మానికి ఏదో జరిగిపోయిందంటూ పిచ్చి ప్రచారం చేసి హడావుడిగా దీక్ష డ్రామా నాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు వెనక్కి జారిపోయిన తర్వాత ఏమంటారో తెలీదు. తన కుతంత్రపు వ్యూహాలేవి ఫలించకపోవడంతో చంద్రబాబు జారిపోయి కల్తీనయ్యి ఎక్కడ వాడారో అనేది అప్రస్తుతం అంటూ తప్పించుకోదూస్తున్నారు. అలాగే సూపర్ 6 హామీల గురించి ఇప్పుడు వద్దు అని అనడం ద్వారా తన డొల్లతనాన్ని బహిరంగపరుచుకున్నారు. చివరిగా ఒక మాట, ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ అన్న కామెంట్ను ఒకదాన్ని అందరూ పరిగణలో తీసుకోవాలి. ఏ దేవుడు చెప్పాడు నా మతం వాడే నన్ను పూజించాలని, పరమతం వాడు నన్ను దర్శించరాదు అని జస్ట్ ఆస్కింగ్ అంటూ అర్థవంతమైన వ్యాఖ్య చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు తాను చేసిన తప్పుకు చెంపలు వాయించుకుంటే మంచిది.